హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. నిన్న ఎపిసోడ్లో అయితే మణికంఠని చూస్తే ఎంతమంది అనుకున్నారు నిజంగా టాప్ 5లో ఉంటాడనేసి? నాకైతే ఖచ్చితంగా అనిపించింది అనమాట. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా జెన్యున్గా చెప్తున్నాను, ప్యూర్గా చెప్తున్నాను, మొత్తం అంతా చెప్తాను. మొత్తం అంతా మణికంఠ నిన్నంతా ఎపిసోడ్ మొత్తం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం అయితే ఎవరో చూస్తున్నా మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నిన్న మణికంఠకి దారుణంగా మరీ దారుణం. ఒకవైపు కోపం వస్తుంది, ఇంకోవైపు బాధ వస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరికి. అంటే నిన్న ఎపిసోడ్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది అన్నమాట. చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. నిజంగా చాలా ఘోరంగా చాలా బాధ అనిపించింది నిన్న ఎపిసోడ్ చూడగానే. అగస్త్తో చిన్న క్లాస్ ఉంటుంది, అంటే ఎవ్రీ సాటర్డే తన క్లాస్ ఉంటుంది అన్నమాట. తను ఎప్పుడు ఇలాగ లోలో దింపుతూ ఉంటాడు నాగ్ సారు. ఒక్కసారి కూడా పాజిటివ్ దింపిన సిచ్యువేషన్ కూడా లేదన్నమాట. దానికి తోడు హౌస్ మేట్స్ లో కూడా ఎంకరేజ్మెంట్ కూడా తక్కువ. తనని మొత్తం అందరూ బెల్ల కొట్టినట్టు ప్రతి ఒక్కరు కూడా మనీ 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 అనుకుంటే తనని నిన్న చిన్న టాస్క్ ఇచ్చారు, మిర్రర్స్ ది జెలస్ ఒకటి, అనోయింగ్ అనేసి, సెల్ఫిష్ అనేసి, వాటిని ఎక్కువ మనీకి పడ్డాయి అన్నమాట. అంతకుముందే క్రాస్ మార్క్ మనీకి పడ్డాయి. అంతకుముందే నామినేషన్ లిస్టులో కానీ ఇంకా నామినేషన్ లిస్టులో ఎక్కువ తీసుకొచ్చింది మనీనే. ఇంకా టాస్క్ విషయంలో బయటకు తీసిందే మనీనే. ఇంకా ప్రతి దానికి తీసిందే మనీనే. మళ్ళీ వీళ్ళందరూ అంటున్నారు సపోర్ట్ చేస్తున్నాం మేము నీకు, కానీ నువ్వు అనేసి. నిజంగా హౌస్ మేట్స్ లో స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారంటే, జెన్యున్ పర్సన్ అని ఎవరైనా ఉన్నారంటే అది మణికంఠ మాత్రమే. అది 100% నిజం, ఇది ఫ్యాక్ట్. ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం నిజం. నిన్న చూసుంటే ఎపిసోడ్, వన్ ఆఫ్ ద ఎపిసోడ్ నిన్న మణికంఠకి అది నిజంగా. అది నిన్న ఎపిసోడ్ది మణికంఠ ఇంకా టాప్ 5లో ఉంటారు నాకైతే అనిపించింది. ఎంతమంది ఎవరు వచ్చినా సరే పక్కాగా ఉంటారు అన్నమాట. ఎందుకంటే నన్ను యాక్షన్ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత మణికంఠ నాగ్ సార్ నువ్వు ఎంత ఏడాలనుకుంటా ఏడ్ చేసి 8 minutes ఇస్తే నీకు టైం ఇస్తానంటే లేస్తే మొత్తం అంతా ఏడ్ చేశాను, ఇంకా నాకు నా వల్ల కాదా అంటే, ప్రియా ఉంది కదా నీకు, ప్రియా నేను ఏమని పిలుస్తుంది అంటే కన్నా నాన్న అన్నాను కదా. ఇప్పుడు ప్రియా నీ దగ్గరికి రాదు, ఇంకా ఏం చేయరా అంటే ఏం చేశారంటే సార్ అలా అనొద్దు సార్ అనేసి అప్పటికే సార్ ఏడ్పించమాట. అంటే సార్ చెప్పే విధానం, నాకు సార్ చెప్పే విధానం చాలా టూ గుడ్ అబ్బా. ఎందుకంటే నాకు సార్ చెప్తారు కదా ప్రియా సార్ అలా కాదు సార్ అనేసి ఫుల్గా ఏడ్చేస్తారు, ఏడ్పించేస్తారు అన్నమాట. నాకు సార్ ఏడవగానే ఫుడ్ మాత్రం రాహుల్ ఇచ్చాడు, మెసేజ్ మాత్రం ప్రియా నుంచి వచ్చింది అంటే సార్ ప్లీజ్ సార్ మెసేజ్ ఏంటో చెప్పండి సార్, మెసేజ్ ఏంటో చెప్తాను. అయినా సరే పాపము కనీసం జాలి దయ ఏం చూపించలేదన్నమాట. యష్మికి అయితే ఇలా అడగగానే కొన్ని ఇంట్లు కొన్ని ఇవన్నీ ఇస్తాయన్నమాట. చాలా అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా ఘోరం అసలు. మణికంఠ చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది అన్నమాట. సో దాని తర్వాత అంటే అలా చెప్పడం చాలా బెస్ట్ నిజంగా మణికంఠకి. ఎందుకంటే నాకు సార్ అలా చెప్తేనే కొద్దిగా బూస్టింగ్ వచ్చినట్టు అనిపించింది. అంటే అంతకుముందు కామెడీ చేశారు, ఇవన్నీ చేసినా అవన్నీ పక్కన పెట్టారు నాకు సార్. ఎందుకంటే బూస్టింగ్ ఇచ్చినట్టు తనకి మణికంఠకి. అంటే గేమ్ నువ్వు ఏమాడినా సరే సీరియస్గా ఆడు, కసిగా ఆడే గేమ్ అయితే సీరియస్గా ఆడు గేమ్ని అనేసి నాకు సార్ అయితే బూస్టింగ్ ఇస్తారన్నమాట. అప్పటికే హింట్ ఇచ్చారు, నీకు అంటే బయట చాలా బాగుంది, నువ్వు టాస్క్ రాస్తే పక్కా అది విన్ అవుతావు అనేసి చిన్న ఇంటి చేతి ఇచ్చారు. కాకపోతే మణికంఠ ఆలోచనలోని బాధలో ఉన్నాడు, అప్పటికే గెస్ట్ చేయలేకపోయాడు. తర్వాత హౌస్ మేట్స్ లో దగ్గరికి వచ్చినా సరే కనీసం ఒక్క ముక్క మాట్లాడలేదు. ప్యూర్ జెన్యున్ గా ఎలా అయితే ఉన్నాడో అప్పటికే ఏడుస్తాడు కదా, అయినా ఫుల్ గా కంట్రోల్ తట్టుకున్నాడు అనమాట. వాళ్ళ వైఫ్ కానీ ఇది కానీ. తర్వాత ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ నబీలును, పృథ్వీని, ప్రేరణని పొగుడుతారన్నమాట. నిజంగా చాలా గ్రేట్ అబ్బా. నబీల్కి మెగా చీఫ్ అయింది కదా, సో గోల్డెన్ బ్యాట్ ఇస్తారు పృథ్వీ ద్వారా. పృథ్వీ కూడా ఫస్ట్ 3 weeks నుంచి అవన్నీ సార్ చెప్పినట్టు మొత్తం అంతా అగ్రెసివ్ తగ్గించుకోనేసి చెప్పి అది నిజంగా తగ్గించుకున్నాడు. అంటే సోనియాకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి బాగా స్ట్రాంగ్ అయ్యిండు, బాగా మారిండు కూడా. తర్వాత ప్రేరణ అయితే ఇంకా ఆడపులి, లేడీ హంటర్, ఇంకా చాలా జెన్యున్ పర్సన్. తన మాట్లాడే విధానం కానీ థాట్స్ కానీ ముందుగానే చెప్పేస్తుంది అన్నమాట. అంటే యష్మికి ఆ పాయింట్ లాస్ట్ 3 words చెప్తే అంటే వర్డ్స్ చెప్తే చూడు ముందుగానే గెస్ చేసింది. ఇంటెలిజెన్స్ అనేసి పృథ్వీ అంటన్నమాట. నిజంగా ఇంటెలిజెంట్ అనమాట. అంటే టాస్క్ విషయాలు కానీ మాట్లాడే విధానం కానీ ఇంకా అరిచే విధానం కానీ చాలా టూ గుడ్ అబ్బా. మిగతాది చాలా మంది మాట్లాడారు, మణికంఠకైతే చాలా దారుణం అబ్బా.
ప్రతి ఒక్కరూ వచ్చేసి మణికంఠకి అప్పటికే తన కన్నీళ్ళు అప్పుడు ఇంకిపోయి కూడా ఏడ్చి లాన్ టీర్స్ కన్నీళ్ళు లాన్కి అప్పటికే ఆగిపోయి. సో నాకు చాలా బాధ వేసింది. ఓటు కూడా నాకైతే తనకే వేయాలనిపించింది మాట. మీకేమనిపించిందా? కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నిజంగా ప్యూర్ జెన్యున్ పర్సన్ అంటే తనకే అంటే సీతక్క అంటుంది నీకే సపోర్ట్ చేసావు అంటే సీతక్కన పృథ్వీ అంటారన్నమాట. నీకే సపోర్ట్ చేస్తున్నావు ప్రతి ఒక్కరు కూడా నువ్వేం పట్టించుకుంటావు అనేసి అంటారు. నువ్వు వాడిని పాపము ఎక్కడ పట్టించుకుంటున్నారు? మొన్న ఏదో అంతకుముందు స్టార్టింగ్ ఎపిసోడ్ లో క్రాస్ మార్క్ ఇచ్చేసి తర్వాత డేంజర్ జోన్ నుంచి బయటకు లాగారనేసి ఏంటి అక్కడ ఏం లేదు. ఆల్రెడీ నాగ్ సార్ అంటారన్నమాట డేంజర్ జోన్ లో ఉన్నాడు విడిపోలేదనేసి నాగ్ సార్ చెప్పారన్నమాట. అది కరెక్ట్ గానే చెప్పారన్నమాట. అప్పుడు వీళ్ళు ప్రతిదానికి సపోర్ట్ అంటే వాడికి పాపం ఎక్కడ సపోర్ట్ చేశారు? నామినేషన్ లిస్ట్ లో తననే ఫస్ట్ తీస్తారు పేరు. టాస్ చూస్తే ముందే తీస్తారు. తర్వాత ఏ గేమ్ ఆడినా సరే ముందే తీస్తారు దానికి. తర్వాత ఇక్కడ కూడా ఏ విషయం, ఏ ప్రాజెక్ట్ పాయింట్, ఏ విషయం అయినా సరే కంటెంట్ ఇవ్వడానికి ముందు రెడీగా ఉంటారు మణికంఠ. అలాంటిది మీరు ముందు పేరు రెడీగా ఉంటుంది, మన నాలుక మీద ఉంటుంది రెడీగా మణికంఠ అనేసి. తన పేరు ముందే చెప్తారన్నమాట. ప్రేరణ మాత్రం కొద్దిగా బూస్టింగ్ ఇస్తుంది. అంటే సార్ బాగానే ఆడుతున్నాను సార్ అంటే మంచి పాయింట్స్ చెప్తారన్నమాట ప్రేరణ అయితే మణికంఠకి. తర్వాత నబీల్ అయితే కూడా రియల్ ఫ్రెండ్ అనిపించింది. ఎందుకంటే తనకు అర్థమైపోయింది గేమ్ ఆడే విధానం కానీ అంటే అక్కడ మణికంఠకి సింపతి ఓట్స్ పడుతున్నాయి అనేసి. అందుకే జెన్యూన్ పర్సన్ కూడా నబీల్ కూడా అండ్ మణికంఠ అక్కడ వేరే వాళ్ళకి ఇస్తారన్నమాట. మణికంఠకి ఇస్తే మళ్ళా తన ఫ్రెండే ఇంకా వెండిపోటు పొడిచి అనేసి తను అనుకుంటాడు అనేసి ఇంకా తనకి ఇవ్వకుండా బూస్టింగ్ ఇచ్చినట్టు ఇచ్చారన్నమాట. అక్కడ రియల్ ఫ్రెండ్ ఎవరంటే విష్ణుప్రియ అంటే నబీల్ అని చెప్తారు. నేను టూ గుడ్. మణికంఠ గురించి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో.